11వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. సరే చాలండి, ఒక వచనము. దేవుడు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాడండి? దేవుడు ప్రేమించేది ఎవరిని? నీతిమంతులను ప్రేమిస్తాడు. నీతిమంతులను ప్రేమించును. నీతిమంతులు అంటే ఎవరండి? ఎక్కువ శాతం మన బైబిల్లో తెలిసిన నీతిమంతులు ఎవరు? యోబు నీతిగా జీవించిండు. అలాగే మనం కూడా నీతిగా జీవించే నీకు మనము అన్ని తెలుసుకొని నీతిగా జీవించే నీకు ప్రయత్నం చేయాలి, దేవుడు చెప్పిన మాటలు. అదేవిధంగా సామెతలు 15వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒకసారి చూస్తే మనకు అక్కడ కూడా తెలుస్తుంది. 15:9 వచనము. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తానని ఉన్నది? నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. చూడండి, దేవుడు చెప్పినప్పుడు ఎప్పుడైతే నీతి మాట మనకు చెప్పినప్పుడు వినమో అవి దేవునికి హేయములు అని చెప్తుంది మనకు దేవుడు. అందుకే మనం ఏం చేయాలి? దేవుడి మాటలు విని నీతిగా, మన తల్లిదండ్రుల మాటలు, మన దేవుడి మాటలు విని మనం ఎక్కువ శాతము నీతిగా జీవించే నీకు ప్రయత్నించాలి. చెప్పినప్పుడు చెడునంతా అసహించుకొని మంచిని తెలుసుకొని బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రకారము మనం నీతిగా జీవించే నీకు ప్రయత్నించాలి. మనం వాక్యాలు విన్నప్పుడు వాక్యమైన దేవుడు కాబట్టి, ఈ వాక్యమే జీవం గల వాక్యము కాబట్టి మనము ఏం చేయాలండి? వాక్యము చదువుకుంటూ దాని అనుసారము జీవించే నీకు ప్రయత్నించాలా. ఒకటి మనం 4-5 నేను మీకు 4-5 వచనాలు చెప్తాను. ఎక్కువ శాతం ఏంటంటే నీతిని ప్రేమించేవాడు. దేవుడు నీతిని ప్రేమిస్తాడు కాబట్టి మనము నీతిగా జీవించాలా. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. భక్తిహీనులను దేవుడు హేయములని చెప్తుండు. ఆ ప్రకారంగా రెండోది చూద్దాం మనము. కీర్తనలు 37:28 వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. దేన్ని ప్రేమిస్తాడు? రెండోది ఏంటంటే ఇంతకుముందు నీతిని ప్రేమిస్తా అని ఒకటో దాంట్లో చెప్పిండు. రెండోది ఏంది? దేవుడు న్యాయమంతుడు, న్యాయం చేసేవాడినే ప్రేమిస్తాడు. అన్యాయం చేసేవాడిని ప్రేమించాడు. చూడండి, మనం ఒక లీడర్ని ఎన్నుకుంటాం. ఎవరైనా ఎన్నుకున్నప్పుడు ఇది మనకు న్యాయం చేయాలని మనం ఒక లీడర్ని ఎన్నుకుంటాం. కానీ లీడర్ మనకు న్యాయం చేస్తాడా? న్యాయం చేయడు. ఆయనకు ఓట్లు వేసి అన్ని గెలిపిస్తాం, మనకు డబ్బులు ఇస్తాడు, అప్పుడు అవసరం కొద్ది అన్ని ఇస్తాడు. కానీ ఆయన ఎవరైతే డబ్బులు ఇస్తారో, డబ్బులకు లంచం ఇస్తారో ఆయన మాటే వింటాడు. కానీ న్యాయవంతుడా? కాదు. దేవుడు మాత్రము న్యాయవంతుడు. న్యాయం చేసేది దేవుడు ఒక్కడే. ఇవాళ రేపు ఆఫీసులలో కానీ ఎక్కడ పోని లంచం తీసుకుంటే చాలు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, ఏమైనా పనులు కావాలంటే కూడా డబ్బు కింద నుంచి డబ్బు ఇస్తే మనకు పనులు జరుగుతాయి. న్యాయంగా చదువుకున్న వాళ్ళకు, న్యాయంగా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు రావాలంటే వస్తాయా? రావు. చాలా మటుకు ఏ పని కావాలన్నా అన్యాయమే ఉంది. ఈ లోకం అంతటా అన్యాయంతో నిండిపోయింది. న్యాయవంతుడు ఒక్కడే మన దేవుడు మాత్రం న్యాయం చేసే దేవుడు. కుటుంబాలలో కూడా సమస్యలు, బాధలు ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి అందరూ అన్యాయంగానే ఉంటారు. కానీ న్యాయం చేసేది ఎవరు అంటే మన దేవుడు మాత్రమే న్యాయం చేసేది. న్యాయవంతుడు దేవుడే. ప్రజలు ఎవ్వరు న్యాయం చేసేవారు లేరు. ఎవరైతే దేవుని ప్రేమను, దేవుని మార్గంను తెలుసుకొని నీతిగా జీవిస్తారో, వాళ్ళలో న్యాయం ఉంటుందో దేవుడు వారిని ప్రేమిస్తా అంటున్నాడు. కాబట్టి న్యాయమునే ఎక్కడ పోయినా న్యాయం గెలవాలంటే దేవునిలో ఉండాలా, దేవుని మార్గం తెలుసుకోవాలా, దేవుని ఆజ్ఞల్ని తెలుసుకోవాలా. అప్పుడు మనందరిలో కుటుంబాల్లో ప్రతి మనిషిలో న్యాయమే మాట్లాడుతూ ఉంటాం. న్యాయం చేయాలంటే ఈ దునియాలో ఎవ్వరు న్యాయం చేయాలి, అంత లంచాలతో నిండుకపోయింది. దేవుడు ఒక్కడే న్యాయవంతుడు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేసే దేవుడు. మనం అట్లాంటి దేవుని ఎంచుకోవాలా. ఈ లోకంలో ఉన్న వాటిని ఎంచుకోక దేవుని ఎంచుకున్నప్పుడు, మనం న్యాయంగా ఉన్నప్పుడు దేవుడు మనకు న్యాయమే చేస్తాడు. రెండోది ఏంటంటే న్యాయవంతుడు దేవుడు. ఒకటేమో నీతిమంతులను ప్రేమిస్తా అన్నాడు. ఎన్ని వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాల పదవులు ఉన్నప్పటికీ దేవునిలో జీవించి దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనకు మంచి న్యాయం చేసే దేవుడు కాబట్టి, నీతిని ప్రేమించే దేవుడు కాబట్టి మనం కూడా నీతిమంతుడుగాను న్యాయవంతుడుగాను మనం కూడా జీవించాలా. రెండోది న్యాయవంతుడు అని తెలుసుకున్నాము. మూడోది మనం తెలుసుకుందాం ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు. మూడో విషయము
మనం తెలుసుకునే ముందు 2 కొరింథీయులు 9:7 వచనంకు కూడా. కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 7వ వచనము. ఎవరిని ప్రేమిస్తాడు? ఇది మూడో మాటగా. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తా అని చెప్తుండే. ఇప్పుడు మనకు ఉత్సాహంతో ఇచ్చేవాడినే ప్రేమిస్తా అంటాడు. చాలా మంది ఉత్సాహంతో గుళ్ళకు రారు, చర్చిలకు రారు. ఉత్సాహంతో మనం ఏది కూడా కానుకలు ఇవ్వాలంటే మనం వెనకంచనేస్తా ఉంటాం. ఉత్సాహము ఉండదు మనలలో. ఉత్సాహము దేవునికి ఇవ్వాలంటే 10 రూపాయలు ఇస్తే అయిపోద్ది, 100 రూపాయలు ఇస్తే మన పనులన్నీ చేయించుకుంటాం. కానీ ఉత్సాహంగా దేవునికి ఇచ్చే కాడ వెనకంచనేస్తా ఉంటాం. మనకు ఎన్నో మన అయ్యగారు చెప్తూనే ఉంటారు, దశమ భాగాలు ఇవ్వాలి, ఉత్సాహంతో ఇవ్వాలి, బలవంతంగా కాకుండా సనుక్కోకుండా. మనం ఉత్సాహంతో ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, సమృద్ధినిస్తాడు. 7వ వచనము 9వ వచనంలో కూడా విస్తారింపు చేయగలవాడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. అతని నీతి నిరంతరము నిలుచును. ఆయన నీతి ఏమైందంటే నిరంతరము నిలుస్తుంటది. తల్లిదండ్రులకు ఇయ్యాలన్నా, తల్లిదండ్రులకు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా సంతోషంతో ఇయ్యము. అదే మన పిల్లలకు వాళ్ళకంటే సంతోషంతో ఇస్తాం. మన తల్లిదండ్రులు ఎన్నో మన కష్టాలు పడి వారు ఎన్నో చేసి మనల్ని పెద్దగా చేసి పోషించి పెంచుతారు. అయినప్పటికీ మనం సంతోషంతో ఏది ఇవ్వాలని వెనక కంచెలవుతా ఉంటాం. దేవునికి ఇవ్వాలన్నా మనం వెనకకైతా ఉంటాము. వ్యర్థమైన వాటి కొరకు అయితే మనం ఖర్చు పెడతా ఉంటాం. సంతోషంగా ఖర్చులు తాగనీకు వాటికి అన్నిటికీ ఖర్చులు పెడతాం. మన తల్లిదండ్రులకు సంతోషము ఉండదు, మందిరాలకు ఇయ్యనీకు సంతోషం ఉండదు, దేవుని దగ్గరికి రానీకు సంతోషం ఉండదు. సనుగుకుంటూ వస్తూ ఉంటారు. పాటలు పాడాలన్నా సనుగుకుంటూనే, ఏదైనా కూడా సనుగుతూ ఉంటారు. సనుగుడు మంచిది కాదు. పాటలు పాడేటప్పుడు సంతోషం ఉండాలా, దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషం ఉండాలా, తల్లిదండ్రులకు ఇచ్చేటప్పుడు, తల్లిదండ్రులు ప్రేమించేటప్పుడు సంతోషం ఉండాలా. ఎవరిలో సంతోషంతో చేస్తారో దేవుడు సంతోషిస్తాడు. మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ దేవునికి సంతోషంతో ఇచ్చినప్పుడు దేవుని కృప నిరంతరం మనకు తోడే ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని కృప ఎవరికి కావాలనుకుంటే మనము సంతోషంతో దేవునికును తల్లిదండ్రులకును సంతోషంతో ఇచ్చే బిడ్డలుగా మనం నిరంతరము జీవించినప్పుడు దేవుని కృప మనకు తోడే ఉంటుంది. ఇది ఎన్నో మాట అనేది మనం రాసుకున్నప్పుడు ఇది 3వ మాట. 3 మాటలు మనం విన్నాము. ఒకటి ఏంటండి, ఫస్ట్ నీతిని ప్రేమించే దేవుడు, 2వది న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడు, 3వది సంతోషంతో ఇచ్చుట్లో సంతోషంతో ఉండాలా. 3వ మాట ఏంది, ఎప్పుడు సంతోషం ఉండాలా, సంతోషంతో పనులు చేయాలా. ప్రతి సంతోషంతో చేసినప్పుడు మనకు ధైర్యము, బలము, ఆరోగ్యము దేవుడు కూడా సమృద్ధితో ఇస్తాడు. ఏ చింత నీలో ఏది ఉండదు. నీ కుటుంబంలో, నీ గృహంలో సంతోషంతో ఇచ్చినప్పుడు మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది ఎప్పటికీ. నేను మాటకి చెప్పాలంటే నేను నిత్యము దేవుడిని ఆరాధిస్తూ దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నీతిమంతులను ప్రేమిస్తానని నీతిగా జీవించినప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అపాయాలు కలిగాయి నాకు గృహంలో, నా కుటుంబంలో. అయినప్పటికీ దేవుడు ప్రతి దాన్ని తీసివేసి దేవుడు తోడుగుండి దేవుడు ప్రేమిస్తుండంటే దేవుని మార్గంలో, దేవుని ఆజ్ఞల్ని జీవించినప్పుడు దేవుడు నా కుటుంబంలో ఎన్ని కలిగినాయో ఆపదలు చెప్పొద్దు. అటువంటి ఆపదల నుంచి దేవుడు రక్షించి ఈ దినం ఇంత సంతోషంతో, ఆనందంతో నా కుటుంబంలో కానీ, తల్లిదండ్రులతో కానీ, అందరితో కూడా సంతోషంతో ఉంటున్నంటే దేవుని కృపే మనకు సంతోషంతో దేవునికి ఇచ్చేట్లో, తల్లిదండ్రులను చూసిట్లో, అందరిని ప్రేమతో చూసిట్లో సంతోషము. ఇంకా 4వ మాట మనం చూద్దామండి. 4వ మాటకు ఏబ్రియలు రాసిన గ్రంథము, ఏబ్రియలు 12వ అధ్యాయము 5వ వచనము. ఏబ్రియలు 12వ వచనం 5వ అధ్యాయం. నా కుమారుడా, చూడండి, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకు. ప్రభువు చేయు శిక్షను ఎప్పుడు తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు, విసుకొద్దు. చాలా మంది విసుకుతా ఉంటారు. తల్లిదండ్రులు గద్దించినప్పుడు విసుకుతారు, దేవుడు గద్దించినప్పుడు విసుకుతాడు. విసుకుడు ఉండకూడదు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, ఎవరిని గద్దిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడు? దేవుడు ప్రేమించే వారిని గద్దించి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చాలా ఎంత మంచి మాటలు చూడండి. చాలా మటుకి గద్దించినప్పుడు వినరు.
ఎవరు వినలేదు చూడండి. చాలా మనకు తెలిసిన మాటలలో గద్దించిండు. ఎవరోని గద్దించిండు? న్యాయాధిపతుల్లో సంసోను బలవంతుడు, కొన్ని వేల మందిని కొట్టేవాడు. తల్లిదండ్రుల మాటను గద్దించిండు, తల్లిదండ్రుల మాటను వినలేదు. ఏంది? తల్లిదండ్రులకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా. దేవుడు మంచి బలము, ఆరోగ్యం, శక్తినిచ్చిన సంసోను ఎలా అయిపోయిండు లాస్ట్కు? దేవుడి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గద్దించిండు. అందువల్ల ఏమైపోయింది? అనేక సమస్యలతో, బాధలతోటి, ఆటంకాలతోటి లాస్ట్కి ఏమైనా మరణించిండు. దేవుడు గద్దించినప్పుడు, మన తల్లిదండ్రులు గద్దించినప్పుడు, దేవుని మాటను, తల్లిదండ్రుల మాటను మనము తిరస్కరించినప్పుడు, వాటిని కొట్టివేసినప్పుడు దేవుడు కూడా వింటాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. మనం వినలేదనుకో లాస్ట్కి అనేక బాధలు, సమస్యలతో మరణించిండు. అదేవిధంగా మళ్ళీ దావీదు మహారాజుని పాపం చేసినప్పుడు గద్దించినప్పుడు మాట విన్నాడు. మాట విని ఏం చేసిండు? దేవుని వైపు తిరిగిండు. 51వ కీర్తనలో 1, 2, 3 వచనాలలో భలే బాగా దేవుడిని బతిమలాడుకుంటాడు. 2, 3 వచనాలు చదువుకుంటే చాలా. తండ్రి, నా దోషములు, నా పాపాలను క్షమించు ప్రభు అని. 9, 10 వచనంలో నువ్వు నన్ను ప్రేమించు ప్రభా, నన్ను తృణీకరించకు ప్రభా, నా పాపాలను మన్నించు ప్రభా. ఈ ప్రతి ఒక్కరికి అందరికీ మీ ప్రేమను ప్రకటిస్తా అని ఒప్పుకున్నాడు, చేసిండు. అదేవిధంగా దావీదు మహారాజు ఎలా అయితే దేవుడు క్షమించిండో, అదేవిధంగా దావీదు మహారాజు అందరికీ మనకి ఈ రోజు కూడా చూపిస్తుండు, అందరికి నేర్పిస్తుండు ఈ సంగతులను. ఎప్పటికైనా మనం గద్దించినప్పుడు దేవుని మాటలు తిరస్కరించకుండా మనము అవలంబించి దేవుని మాటలు విని దేవుని మాటలు నడిచినప్పుడు దావీదు మహారాజు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు. సంసోను ఎప్పుడు గద్దించినప్పుడు వినలేదో ఏమైంది? సమస్యలు, బాధలు వచ్చాయి, మరణించిండు. ఎవరైతే ఆయన మాట వింటామో దేవుళ్ళలో ఫలిస్తాం, నిత్య జీవం చూస్తాం. ఎవరినైతే వినలేదో వాళ్ళు మరణ పాలవుతారు అన్నమాట. దేవుని మాటలు వినాలా, దేవుని ఆజ్ఞలు వినాలా. ఇది 4వ మాట. గద్దించుతాడు, శిక్షిస్తాడు. అన్ని విధాలు మనం ఆయన మాటలు వినలేదనుకో, తల్లిదండ్రుల మాటలు వినుకో, అనేక బాధలు, సమస్యలు, రోగాల ద్వారా, బాధల ద్వారా ఒకరోజు మరణిస్తాం అనమాట. ఎవరైతే దేవుని మాటలు విని మనం ఉంటామో, ఈ నోటిలో శక్తిని పెట్టిండు దేవుడు. మన నోటిలో మంచి మాటలే పెడతాడు. కాబట్టి దేవుని మాటలు విని దేవుని అనుసారం జీవించినప్పుడు, గద్దించినప్పుడు, మనల్ని శిక్షించినప్పుడు మనం ఏం చేయాలంటే వినాలి. ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఇది ఎన్నో మాటనే మనకు 4వ మాట. 5వ మాటలో చూద్దాం. 4 మాటలు చెప్పిండు. ఈ 4 మాటల అనుసారం మనం ఎప్పుడైతే జీవిస్తామో, మనం ఎటువంటి వారమైనప్పుడు దేవుని మాటలు వింటామో వారిని ఆశీర్వదిస్తా అన్నాడు. యోహాను సువార్త 14:23. యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యేసు ఏం చెప్తుండండి? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. 5వ మాట ఏం చెప్పిండు? ఒకటి, నేను నీతిని ప్రేమిస్తా అని చెప్పిండు మన దేవుడు. మనం కూడా ఎప్పుడు దేవుని వాక్యం విని మనం ఎటువంటి పాపాత్రం అయినప్పటికీ దేవుని మాటని విని మనం కూడా నీతిగా జీవించినప్పుడు, యోబు వలె జీవించినప్పుడు, రెండవ న్యాయం చేసే దేవుడు, న్యాయవంతుడు అని చెప్పి దేవుడు న్యాయం చేయమని చెప్పినప్పుడు న్యాయం మాటలు విని మనం అనుసారం జీవించినప్పుడు, సంతోషంతో దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు, ఆయన మాటలు విని మనం తిరిగి ఆయన వైపు తిరిగి సంతోషంతోనూ తండ్రి ప్రేమను తెలుసుకొని సంతోషంతో ఇచ్చినప్పుడు, తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు, అందరినీ ప్రేమించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తా అన్నాడు. శిక్షిస్తా, గద్దిస్తా అన్నాడు. గద్దించినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు 5వ మాట మనకి ఏం చెప్తుండండి? దేవుడు ఏమన్నాడు? మేము వచ్చి నివాసం చేస్తానన్నాడు. మేము అంటే ఎవరెవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు వచ్చి ఎవరితో ఉంటాడు? మనతోటి నివాసం చేస్తా అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మనతో నివాసం చెయ్యాలి అంటే, మనతో ఉంటే మనకు ఏ అపాయము, ఏ ఆటంకము కలగదు. ఎప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పెద్ద లీడర్ కానీ ఎవరైనా మనకు ఉంటే అన్ని సమృద్ధి ఉంటుంది. అవునా కాదా? అటువంటిది దేవుడే ఈ లోకం సృష్టించిన దేవుడు, మాట ద్వారా సమస్తం చేసిన దేవుడు మనతో ఉంటే మనకు భయమేలా, దిగేలా ఏది కొదువు ఉండదు. అన్ని కావాలి. మనము దేవుని మాటలు ఎప్పుడైతే విని ఆయన నీతికి, యథార్థతకు మనం జీవిస్తామో, ఆయన మాటలు గైకొంటామో, అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇవన్నీ చెప్పినప్పుడు, చేసినప్పుడు నేను మీతో వచ్చి నివాసం చేస్తా అంటాడు. దేవుడు మనతో నివాసం చేయాలి అనుకుంటే మనం కూడా దేవుని మాటలు విని దాని అనుసారం జీవించినప్పుడు దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. నీ కుటుంబంలో ఏ అపాయం, ఏ ఆటంకం కలగనీయకుండా, ఏ లోటు లేకుండా అన్నిట్లో దేవుడు ఆశీర్వదించి కృపను చూపించి
మీరు నూరంతలుగా ఫలించే బిడ్డలుగా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించే బిడ్డలుగా దేవుడు ఈ ఆశీర్వదించును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి అని మనం చెప్పిన మాటలు విని దాని అనుసారం జీవిస్తాం. ప్రేమ గల దేవ, సర్వశక్తిమంతుడా, కృపగల దేవ, మహిమగల రాజా, మహోన్నతుడా, మహాగణుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, అత్యంత సింహాసనం మీద ఆసుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకయ్యా వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ శుక్రవారం దినాన్న ప్రభా, సాయంత్రకాల సమయంలో ప్రభా తండ్రి వచ్చిన బిడ్డలు ప్రభా, వాక్యం ఇచ్చిన నన్ను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నాతో మీరు ఉండి తండ్రి మీరు మాట్లాడిన విధాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు చెప్పిన మాటలు ప్రభా 5 మాటలు చెప్పారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీ కృపను దయచేయండి ప్రభా. వారి మనసులను ప్రభా అటు ఇటు పోనీయకుండా తండ్రి మీ ప్రేమను మీ మార్గమును తెలుసుకొని మీలో ఉన్న శక్తిని తెలుసుకొని ప్రభా వారు నీతిగా జీవించే బిడ్డలుగాను తండ్రి, న్యాయవంతులుగా జీవించే బిడ్డలుగాను ప్రభా, సంతోషంతో ఆనందంతో తండ్రి ఇచ్చే బిడ్డలుగాను ప్రభా, మీ గద్దింపుని వినే బిడ్డలుగాను ప్రభా, మీ ప్రేమను పొందుకునే బిడ్డలుగా దయచేయండి ప్రభా. సంస్థను మాకు చూపించారు, మీ మాట వినకుండా ప్రభా విసుకుకొని ప్రభా అనేక సమస్యల్లో బాధల్లో కృంగిపోయి అనేక బాధల ద్వారా మరణించాడు ప్రభా. మీ మాటను మీ గద్దింపును శిక్షను తండ్రి అనుసరించి నడుచుకున్న తండ్రి దావీదు మహారాజు ఫలించాడు ప్రభా. అదే విధంగా తండ్రి ఇప్పుడు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబంలో తండ్రి అద్భుతాలు దయచేయండి, ఆశ్చర్యాలు దయచేయండి. వారి మనసులను తెరవండి ప్రభా, వారి కళ్ళను తెరవండి ప్రభా. తండ్రి వారి మంచిని చెడుని తెలుసుకొని ప్రభా, చెడును అసహించుకొని మంచిని ప్రేమించే బిడ్డలుగా తండ్రి మీరు గద్దించినప్పుడు ప్రభా మీ గద్దింపులో తండ్రి కృప ఉన్నది ప్రభా. మీరు తండ్రి ఎవరైతే ప్రేమిస్తారో వారిని గద్దిస్తారన్నారు తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. మీ గద్దింపుని విని తండ్రి దావీదు మహారాజు వలె తండ్రి మేము ఫలించే బిడ్డలుగా ఆశీర్వదింపబడే బిడ్డలుగాను ప్రతి బిడ్డ మీద తండ్రి మీ దీవెన మీ కనికరము మీ కృప దయచేయండి ప్రభా. ఈ చిన్న వాక్యమును ప్రభా విన్న ప్రతి బిడ్డలో ప్రభా ఫలింపు దయచేయండి ప్రభా. అనేకులకు మీ ప్రేమను ప్రకటించే బిడ్డలుగా సహాయం దయచేయమని తండ్రి చెప్పిన నన్ను ప్రభా నా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మీ కృపలలో బలపరచమని మీరే మహిమ గంతాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.